వారెవ్వా మాధురి జీవితంలో దువ్వాడ శ్రీనివాసు మూడో వ్యక్తి నిజాయితీగా చెప్పిందండి మన దువ్వెన మాధురి గారు. మొదట కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే దోలు ఎక్కువయ్యి ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అబ్బాయి కూడా తనను ప్రేమించాడట. బాగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్టున్నది. అయితే వ్యవహారం పెళ్లి దాకా వచ్చింది. అయితే కులాలు వేరట. ఇంటర్ క్యాస్ట్ కావడం వల్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని మాధవి చెప్పింది. బాగానే ఉంది. తర్వాత తనకు పెళ్లి చేశారని బలవంతంగా చేశారని అంటే ఇంట్లో వాళ్ళ మాట కూడా మాధురి వినేది కాదన్నమాట ఇప్పుడు. అయితే మొదటి నుంచి సంసారంలో కలతలంట పెళ్ళైనాక. మొదటి నుంచే కాదు, అసలు కలతే నీ జీవితం అయిపోయింది మాధురి గారు. అటైతే మరి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి అని ఆలోచన చేస్తే మాధురి తొలి మొగుడు, మరి తొలి ప్రేమికుడు, రెండో మొగుడు విపరీతంగా డబ్బు సంపాదించి నెలకు 10 లక్షల రూపాయలు మాధురి చేతికి ఇచ్చేవాడు. ఆ విధంగా దాదాపు 7 సంవత్సరాల పాటు, ఇంకా పైనే అనుకుంటాను, ప్రతి నెల 10 లక్షల రూపాయలు పోగేసి మాధురికి ఇచ్చేవాడు అనమాట. అంటే ఆ విధంగా కొన్ని కోట్లు తయారైపోయి ఇప్పుడు లాస్ట్కి ఆ రెండో మొగుడిని తీసేసి శ్రీనివాస్ గారు మూడో వాడిగా సెట్ అయ్యారు. ఇంత కష్టపడి మాధురి జీవితంలోకి మూడో మగవాడుగా వచ్చాడనమాట. అయితే తర్వాత తనకు పెళ్లి చేశారని తెలిపింది. చిన్నప్పుడు పెళ్లి చేసినా ఈమె అంతకుముందు లవ్ చేసిన విషయాన్ని గురించి చెప్పదు. అటైతే తన మొదటి ప్రేమ గురించి శ్రీనివాస్కు చెప్పానని ముందే చెప్పింది. మూడో విడత శ్రీనివాస్తో ప్రేమ మాత్రం సక్సెస్ఫుల్గా నెట్టకొస్తానని చెప్తాంది. మరీ మంచిది. ఆడికి త్రిబుల్ హ్యాండ్ అన్నమాట మన మాధురి గారు. ఇంతకీ ఆ రెండో మొగుడు కష్టార్జితంతో బతుకుతున్న మన త్రిబుల్ హ్యాండ్ మాధురి గారు ముందు జీవితంలో బాగుండాలని, ఈమెను చూసి అందరూ ఆదర్శంగా తీసుకోకూడదని కోరుకుంటా ఉన్నారు. మరి ఈ విషయంలో మన తెలుగు వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.